కరీంనగర్ జిల్లాలో ఓ ఎస్ఐ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 17న కడుపు నొప్పి భరించలేక ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య 5వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు దివ్య గ్రామానికి వెళ్లిన చంద్రశేఖర్ ఓ గదిలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నాడు. తల్లి మరణించిన 5 రోజుల్లోనే తండ్రి మృతి చెందడంతో ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలిపోయారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో దివ్య అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు, మహిళా సంఘాలు ఎస్ఐ చంద్రశేఖర్పై దాడికి యత్నించగా దివ్య తండ్రి చిన్న సమయ్య కుటుంబీకులు ఓ గదిలో ఉంచి తాళం వేశారు. దివ్య కుమారుడితో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో 5 రోజుల తర్వాత భార్య మృతి చెందిందనే మనస్తాపంతో చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఎస్ఐ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. చంద్రశేఖర్ గారు కరీంనగర్ 2 టౌన్ లో పనిచేస్తున్నారు. వారు ఈ రోజు మార్నింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ గానీ వాళ్ళ ఓన్ బ్రదర్ ఇచ్చిన దరఖాస్తు మేరకు పరిశీలించినట్టయితే శేఖర్ గారు మిస్సెస్ 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోవటం వలన ఈయన మనస్తాపం చెంది ఈ 5వ రోజు పిట్టకు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి అదే బాధలో ఆయన చనిపోయినట్టుగా దరఖాస్తు ఇచ్చడం జరిగింది. దీని మీద ఎవరికి కూడా ఎట్లాంటి అనుమానాలు లేవని కూడా వారి కుటుంబ సభ్యులు మాకు రాతపూర్వకంగా తెలియజేస్తారు.